ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. స్పీకర్గా బాధ్యతలు చేపట్టి తొలిసారి విశాఖ నగరానికి వచ్చిన అయ్యన్నను పలువురు నాయకులు, అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ సహకారంతో చిన్నతనంలోనే ఎమ్మెల్యే అయిన తాను ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించానని, ఇప్పుడు చంద్రబాబు తనకు అత్యున్నతమైన స్పీకర్ పదవిని అప్పగించారని పేర్కొన్నారు. తన శక్తి మేర పనిచేసి ఆ పదవికి గౌరవం తీసుకొస్తానని తెలిపారు. అసెంబ్లీకి గతంలో ఎన్నడూ లేని విధంగా 88 మంది కొత్తగా ఎమ్మెల్యేలు ఎంపికయ్యారని, వారికి 2 రోజుల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ అయిన అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా బాధ్యతలు చేపట్టడం హర్షదాయకమన్నారు. అయ్యన్న చొరవతో ఉత్తరాంధ్ర అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేను రాజకీయాల్లో అతి చిన్న వయసులో ఎన్టీ రామారావు గారు నన్ను తీసుకొచ్చారు. అప్పటి నుంచి 42 సంవత్సరాల్లో అనేకమైన పదవులు మంత్రిగా కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ చేసి పార్టీకి సేవ చేసుకునే అవకాశం నాకు దొరికింది. మళ్ళీ ఇప్పుడు ఉత్తమమైనటువంటి చైర్ స్పీకర్ పదవి అంటే అటువంటి అవకాశాన్ని మళ్ళీ చంద్రబాబు గారు నాకు ఇచ్చి గౌరవించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నన్ను గౌరవించి మా జిల్లాలందరికీ గౌరవం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకంతో నా భుజాలపైన భారం వేశారు. తప్పనిసరిగా అతని నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా చేరికి గౌరవం ఇచ్చే విధంగా ఈ రాష్ట్రానికి అసెంబ్లీ ద్వారా ఉపయోగపడే విధంగా నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా అందరికీ మనవి చేస్తున్నాను. రెండవది ఏంటంటే కొత్తగా ఎమ్మెల్యేలు, ఈసారి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వచ్చారు. మీ అందరికీ తెలుసు 88 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి అసెంబ్లీలో ఏ విధంగా బిహేవ్ చేయాలి, సబ్జెక్ట్ మీద ఏ విధంగా మాట్లాడాలి, అనేక సబ్జెక్ట్స్ వస్తూ ఉంటాయి. 0 అవర్ ఉంటుంది, క్వశ్చన్ అవర్ ఉంటుంది, 304 అని ఉంటాయి, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా అసెంబ్లీలో పాల్గొనాలి, సబ్జెక్ట్ మీద ఎలా మాట్లాడాలి, రేపు అసెంబ్లీ ముందు, నెక్స్ట్ అసెంబ్లీ ముందు 2 రోజుల ముందు ట్రైనింగ్ క్యాంప్స్ కూడా పెట్టాలని చెప్పి డిసైడ్ చేస్తాం. స్పీకర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖపట్నం ఇచ్చేసిన అయ్యన్నపాత్రుడు గారికి అభినందనలు తెలియజేయడానికి రావడం జరిగింది. నిజాయితీ పరుడు, నిబద్ధత ఉన్న నాయకుడు, ఒకే పార్టీలో సుదీర్ఘకాలం అంటే రాజకీయ జీవితం మొదలైన కాడి నుంచి రమారమి 42 సంవత్సరాలు ఒకే పార్టీలో ఉంటూ ఆ పార్టీ ఆశయాల కోసం అలుపెరగకుండా పోరాటం చేసిన వ్యక్తిగా, పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తికి సరైన న్యాయం చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాం. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి స్పీకర్గా ఎంతో ఉపయోగం ఉంటుంది అని నమ్ముతూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించాలి అయ్యన్న గారి నాయకత్వంలో అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. దాన్నే నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మళ్ళీ చెప్తా ఉన్నాను. ఉత్తరాంధ్ర సమస్యల పట్ల ఆయన ఎంతో ఉపయోగపడే వ్యక్తిగా మమ్మల్ని అందరినీ నడిపిస్తారని చెప్పి విశ్వసిస్తూ ఆయనకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.